ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నగర్ లో చోరీ జరిగింది. ఆఫీస్ కి వెళ్లి వచ్చే సమయానికి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా చోరీకి గురైంది. అయితే దీనిపై పోలీసులు కూడా త్వరితగతిన 4 గంటల్లోనే కేసును ఛేదించి బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. మనతో పాటు బాధితురాలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళానమ్మా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తాళం అది వేసుకుని వెళ్ళాను. మా ఇంట్లో మా వదిన గారు వాళ్ళు అందరూ వైజాగ్ ఊరు వెళ్ళటం జరిగింది. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 4:45 ఆ టైంకి ఈవినింగ్ వచ్చానమ్మా. వచ్చి చూసుకునేటప్పటికి బంగారం నగలు అన్ని పెట్టులు అన్ని బయట పడేసి ఉన్నాయమ్మా. అన్నయ్య గారి పాప బారసాల నిమిత్తం ఆ అమ్మాయి బంగారం తెచ్చుకోవటం జరిగింది. మొత్తం ఆ బంగారం అంతా పట్టుకుని వెళ్ళిపోయారమ్మా. మేము వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ ఇచ్చామమ్మా. సుమారు ఎంత ఉంటుందండి బంగారం? 22 కాసులు ఉంటుందమ్మా. 180 గ్రాముల దాకా ఉంటుంది. మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోయారమ్మా, ఏది లేకుండాను. వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు వెంటనే సత్వరం వచ్చి విత్ ఇన్ 4 hours లో వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకుని మొత్తం అంతా కూడా పోయిన సొత్తు అంతటిని కూడా దొరికిందని మాకు మంచి వార్త చెప్పారమ్మా. దీనికోసం సర్వదా ఎస్పీ గారికి, సిఐ గారికి సర్వదా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సొంత అన్నదమ్ముల్లాగా మా కేసుని పరిరక్షించి వాళ్ళు మాకు అంత సహకారం అందించారమ్మా. అందరూ కూడా వచ్చి ఎంత చక్కగానో ఛేదించి మంచిగా నిలబడ్డారు తల్లి. దానికి దాదాపు 22 కాసులంటే సుమారు 16 లక్షల వరకు ఉంటుంది. విత్ ఇన్ 4 hours లోనే ఈ కేసును ఛేదించారు. అసలు ఏం జరిగింది, ఎలా నిందితుల్ని పట్టుకున్నారు? మనతో పాటు సిఐ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సరే, అసలు ఏం జరిగింది అంటే దాదాపు 22 కాసులంటే తక్కువేమీ కాదు. ఇలాంటి తరచూ దొంగతనాలు ఇలాంటివి చాలా చూస్తూనే ఉన్నాం, అలాగే రికవర్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇది నిజంగా చాలా స్పీడ్ గా రికవర్ చేశారు. అంటే మీకు కేసు ఫిర్యాదు చేసిన వెంటనే విత్ ఇన్ 4 hours లోని దీన్ని ఛేదించి బంగారం మొత్తం కూడా రికవరీ చేశారు. ఏ విధంగా నిందితులు అదుపులో? అంటే ఎప్పుడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు క్రైమ్ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి అంత ఎక్కువ క్లూస్ అనేది వస్తాయి. మేము ఎస్పీ గారు తెలియజేసిన వెంటనే ఎస్పీ గారు ఒకటే చెప్పారు, మీరు సీన్లో ఉండి అది డిటెక్ట్ చేయండి. అది డిటెక్ట్ చేయగలరంటే మేము సీన్లో ఉండి అన్ని విధాలుగా సీసీ కెమెరాలు కానివ్వండి, ఇంకా క్లూస్ టీమ్ని రప్పించి తర్వాత మిగతా ఎటువైపు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది అవన్నీ కూడా చూసాము. చూసిన తర్వాత అక్కడే ఉన్నాము. డిటెక్ట్ అయ్యే వరకు ఇంకా బయటకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో మేము ఉన్నాం. క్లూస్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి వస్తాయని. ఆ విధంగా మా ఎస్పీ గారు ఇచ్చిన సూచనలతో మేము విత్ ఇన్ షార్ట్ టైం అది డిటెక్ట్ చేయగలిగాం. సార్, అంటే నిందితుల్ని ఏ విధంగా పట్టుకున్నారు సార్? వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళేనా, లేదంటే బయట నుంచి ఎవరైనా వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారా? అంటే కొంచెం వాళ్ళకి తెలిసిన వాళ్ళే. వాళ్ళ యొక్క మూమెంట్ని బట్టి వీళ్ళకి ఎవరికైతే అనుమానం ఉందో కొన్ని అనుమానాలు అవన్నీ రాసుకోవడం జరిగింది పేర్లు. వాళ్ళని మేము ఎంక్వైరీ చేసరికి వాళ్ళు ఆ టైంలో ఎక్కడ ఉన్నారో అట్లాంటి విషయాలు మేము ఎంక్వైరీ చేసుకునేప్పటికీ అది డిటెక్ట్ అయింది. సార్, సాధారణంగా ఇలాంటి చోరీలు మనం కాకినాడ చుట్టుపక్కల చాలా వరకు చూస్తూనే ఉన్నాం, రికవర్ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ఏంటంటే ప్రధానంగా కొన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం కూడా నిందితుని గుర్తించడానికి కాస్త సమయం పడుతూ ఉంటుంది కదా. సో మీరు వీళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా? అంటే ఇంటి బయట సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని కానీ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారు? గత నెల రోజుల నుంచి మన గౌరవ డీజీపీ గారు, మా ఎస్పీ గారు సూచనల మేరకు ఆల్ టెంపుల్స్, తర్వాత చర్చిలు, తర్వాత మసీదుల దగ్గర కూడా వాళ్ళందరితో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరుగుతుంది. ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కూడా మన కాకినాడలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి వాళ్ళకి సూచిస్తున్నాం. మ్యాక్సిమం 80% మన కాకినాడలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మిగతావి కూడా మేము మా ఎస్పీ గారి సూచనల మేరకు ఈ సీసీ కెమెరాలు పెట్టించేలాగా చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పోలీస్ సేవలు కూడా వినియోగించుకోవాలంటూ చాలా పబ్లిక్ లో కూడా చాలా వైరల్ చేసేంతగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ చాలా మంది వీటిని ఉపయోగించుకోవట్లేదని చెప్పుకోవాలి. దీని గురించి ఏం చెప్తారు? అదే మన ప్రజలందరికీ, మన కాకినాడ టౌన్ పట్టణ ప్రజలందరికీ తెలియజేసింది ఏమంటే మేము మా వైపు నుంచి మీరు ఏమైనా సరే బయట ఊర్లు వెళ్ళినప్పుడు మాకు తెలియపరిస్తే, ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ పరిధి వారికి తెలియపరిస్తే LHMS అని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి మా దగ్గర కొన్ని డివైజెస్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో మనం పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే దొంగతనంగా ఇంట్లోకి వెళ్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని ట్రేస్ చేయగలుగుతాం. అందరికీ ఈ విధంగా ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే
ఎవరైనా ఊర్లో వెళ్ళినప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వాడుకోమని చెప్పేసి మీకు మనం సూచిస్తున్నాం. మొత్తానికి ఈ రోజు ఏదైతే విద్యుత్ నగర్ లో చోరీకి గురైన బంగారం ఏదైతే ఉందో విత్ ఇన్ 4 hours లోనే దీన్ని రికవర్ చేయడం జరిగింది, బాధితులకు అందజేయడం జరిగింది. అయితే సాధారణంగా చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల ఏరియాల్లో మనం ఎక్కువగా ఈ చోరీ కేసులు అనేవి చూస్తూ ఉన్నాము. అయితే LHMS అనే సర్వీస్ ని కనుక ఉపయోగించుకుంటే అంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది ఊళ్ళకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేస్తే గనక ముందుగానే ఆ ఇంటి పైన నిఘాను అయితే ఉంచుతారు. దొంగతనాల నుంచి కూడా ఈ LHMS అనే సర్వీస్ ని దూరం చేస్తూ ఉంటుంది. అయితే LHMS కూడా అందరూ ఉపయోగించుకోవాలంటూ కూడా పోలీసు వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.